టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత అందరూ టార్గెట్ చేశారు. దాంతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత తనపై వచ్చిన విమర్శలన్నిటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా స్ప్లిట్ కోచింగ్ వ్యాఖ్యలపై గంభీర్ డైరెక్ట్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. ఎవరి లిమిట్స్ లో వాళ్ళుంటే బాగుంటుంది అని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో 0-2తో టెస్ట్ సిరీస్ వైట్ వాష్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. సొంత గడ్డపై ఇంత భారీ పరాజయం ఎప్పుడు చూడలేదు. రెడ్ బాల్ స్పెషలిస్టులు లేకపోవడంతోనే ఈ ఓటమి వచ్చింది. ఇప్పుడైనా టెస్టులకు ప్రత్యేక కోచ్ కావాలి అంటూ గువాహటిలో 408 పరుగుల తేడాతో భారత్ ఓడిన తర్వాత పార్థ్ జిందాల్ గంభీర్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే విశాఖ వేదికగా జరిగిన 3వ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకున్న తర్వాత గంభీర్ తనపై వచ్చిన విమర్శలపై కౌంటర్ అటాక్ ఇచ్చాడు. పార్థ్ జిందాల్ పేరు ఎత్తకుండానే ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలంటూ కామెంట్స్ చేశాడు. స్ప్లిట్ కోచింగ్ అంటే రెడ్ బాల్ కి ఒక కోచ్, వైట్ బాల్ కి ఒక కోచ్ ఉండాలంటూ చేసిన కమెంట్స్ పై డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. మేం టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత ఎన్నో విమర్శలు చేశారు. అందులో సగం క్రికెట్ కి సంబంధించినవే కాదు. ఒక ఐపీఎల్ టీమ్ ఓనర్ కూడా స్ప్లిట్ కోచింగ్ గురించి రాశాడు. మేము ఎవరి డొమైన్లోకి వెళ్ళాం, వాళ్ళు కూడా మా డొమైన్లోకి రావద్దు అంటూ పార్థ్ జిందాల్ ను ఉద్దేశించి గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేశాడు. కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టు 2.5 రోజులకే ముగియడంతో ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై విమర్శలు వచ్చాయి. అయితే అందరూ పిచ్ గురించే మాట్లాడుతున్నారు, కానీ అసలు విషయాన్ని ఎవరూ చెప్పలేదని గంభీర్ అన్నాడు. నిజాలు చెబితేనే అందరికీ తెలుస్తాయని ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను సాకుల కంటే నిజాలు చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. అసలు విషయాన్ని ఎవరూ చెప్పలేదు. మా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆ మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ చేయలేదు. అతను మాకు మెయిన్ బ్యాటర్. ఇలాంటి జట్టుతో అలాంటి పిచ్ పై అతను లేకపోవడం భారీ నష్టం. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎప్పుడు సాకులు చెప్పను, కానీ నిజాలు మాత్రం బయట పెట్టాలి. ట్రాన్సిషన్ లో ఉన్న జట్టుకు గిల్ లాంటి కెప్టెన్ లేకపోవడం చాలా పెద్ద లోటు అని గంభీర్ అన్నాడు.